వైకుంఠ ఏకాదశి మార్గశిరామాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేకాదశి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటారు. పుణ్యతిథి కావడం వల్ల దీన్ని మోక్షదా ఏకాదశిగా పిలుస్తారు. ఇది సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి. చింతామణి వలె సమస్త కోరికలు తీర్చే, పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదించే రోజు కావడంతో దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు. కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చినట్లు అష్టాదశ పురాణాలు పేర్కొంటున్నాయి. వైకుంఠ ఏకాదశి రోజున ఏం చేయాలి? వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ బ్రహ్మముహూర్తంలో లేచి స్నానాదులు పూర్తి చేసుకోవాలి. భక్తి శ్రద్ధలతో వైష్ణవ ఆలయాలను దర్శించుకోవాలి. ముఖ్యంగా మహావిష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు శుభాలు కలుగుతాయి. ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం కలుగుతోంది. ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే మహావిష్ణువును ఆరాధిస్తారో, ఉత్తర ద్వార దర్శనం చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి దైవ అనుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతోంది. మార్గశిర శుక్లపక్ష ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి దామోదర సహిత తులసీమాతను కల్పోక్త ప్రకారంగా పూజించాలి. ఏకాదశి అంతరార్థం ఏమిటంటే, ఏకాదశి అనగా 11, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11 అని. వీటిపై నియంత్రణ కలిగి ఉండి వ్రతదీక్ష కొనసాగించడమే ఏకాదశి అంతరార్థం. ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండటం కాదు. ఆవసం అంటే ఎల్లవేళలా భగవంతుడిని తలుచుకుంటూ దగ్గరగా ఉండటమే ఉపవాసం. ఏకాదశి వ్రతం నిష్ఠగా ఆచరించే వారికి జ్ఞానం కలుగుతోంది, భగవత్తత్వం బోధపడుతోంది. ఏకాదశి ఏడాదికి 24 లేదా 26 చొప్పున వస్తాయి. ప్రతి ఏటా వచ్చే వీటిలలో ముక్కోటి ఏకాదశి జ్ఞానప్రదమైనది, మోక్షప్రదమైనది, అత్యంత పవిత్రమైనది. ముక్కోటి ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించినట్లయితే విశేషమైన ఫలితం ఉంటుంది. ఏకాదశి తిథి యమప్రీతి, ద్వాదశి తిథి విష్ణుప్రీతి అని శాస్త్రం. దశమి నాడు ఏకభుక్తము, ఏకాదశి నాడు ఉపవాసన జాగరణలు, ద్వాదశి నాడు అన్న సమారాధనము మరియు ఏకభుక్తము. ఈ నియమంతో ఏకాదశి వ్రతం చేస్తారని, ఇలా ఏకాదశి వ్రతం ఆచరించిన వాళ్లకు విష్ణు అనుగ్రహం కలిగి జ్ఞానం పొంది మోక్షం వైపు మార్గం ఏర్పడుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఏకాదశి రోజున భోజనం ఎందుకు చేయరాదు? సత్యాయుగంలో మురా అనే రాక్షసుడుండేవాడు. బ్రహ్మదేవుడి ద్వారా వరం పొంది అనేక శక్తులు పొందుతాడు. ప్రజలను, విష్ణు భక్తులను, దేవతలను హింసించడం మొదలుపెట్టగా అతడి బాధలు తట్టుకోలేక దేవతలు, ఋషులు కలిసి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు మురాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధం 1000 సంవత్సరాలు జరిగింది. ఈ యుద్ధంలో మహావిష్ణువు అలసిపోవడం జరిగింది. అలసట తీర్చుకునేందుకు విష్ణుమూర్తి గుహలో విశ్రాంతి తీసుకోవడం జరిగింది. విష్ణుమూర్తి విశ్రమించిన సమయంలో ఆయనను సంహరిద్దామని మురా రాక్షసుడు ప్రయత్నించగా విష్ణుమూర్తి శరీరం నుంచి మహా తేజస్సుతో కూడి ఉన్న యోగమాయ అనే కన్య ఉద్భవించి ఆ రాక్షసుడిని సంహరించింది. ఆ కన్య పక్షములో 11వ రోజు ఉద్భవించింది గనుక ఆ కన్యకు ఏకాదశి అని నామకరణం చేసి మహావిష్ణువు వరమిచ్చెను. తనకు ఇష్టమైన తిథి ఏకాదశి అని, ఎవరైతే ఆ రోజు ఉపవాసన దీక్ష చేస్తారో వారు సర్వవిధ పాపాల నుంచి విముక్తి పొందుతారని మహావిష్ణువు అభయమిచ్చెను. మానవులు ఏకాదశి రోజున ఉపవాసం ఉండి పాప విముక్తులవుతున్నారని పురాణాలు పేర్కొంటున్నాయి. ఇలా కొంతకాలానికి ప్రజలు పాపాలు చేసి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి వాటిని తొలగించుకోవడం చూసిన పాపపురుషుడు బాధపడి మహావిష్ణువును ఆశ్రయించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అతడికి, నీవు ఎక్కడ ఉండాలో చెబుతాను. ఏకాదశి రాత్రి చంద్రోదయ సమయమున 3 గ్రహాల కలయిక జరుగును. ఆ రోజు రాత్రి ఎవరైతే ఆహారాన్ని తీసుకుంటారో వారినే నువ్వు ఆశ్రయించు. ఎవరైతే ఆత్మోన్నతకి ప్రాధాన్యత ఇస్తారో వారు ఎలాంటి ధ్యానాలు భుజించరాదు. ఏకాదశి రోజున అన్నం, పప్పు, ధాన్యాలు భుజించిన వారికి పాప పరిహారం ఉండదని శ్రీ మహావిష్ణువు తెలిపినట్టు ఏకాదశి వ్రత మహాత్మ్యం పేర్కొంటోంది. ఏకాదశి రోజున అన్నం, పప్పు, ధాన్యాలు తీసుకోకుండా పాలు, పండ్లు చంద్రోదయానికి పూర్వమే తీసుకొని హరినామ స్మరణతో గడిపిన వారికి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలిగి ఏకాదశి పుణ్యఫలం లభిస్తోందని పురాణాలు తెలియజేస్తున్నాయి.
ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఈ నియమాలన్నీ పాటించి శ్రీ మహావిష్ణువు దీవెనలను పొందుదాము. ఇది వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.